హాయ్ అండి, భూమిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనతో ఒక గొప్ప వ్యక్తి, ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారండి. ఆవిడ ఎవరో కాదు, ఎన్నో టీవీ ఛానల్స్లో ఇంకా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో సుపరిచితురాలైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ. ఇప్పుడు మనం కొన్ని విషయాలు అమ్మని అడిగి క్షుణ్ణంగా తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం తల్లి. అమ్మ, మిమ్మల్ని అంటే మీ ద్వారా నా ఛానల్ ప్రేక్షకులకి కొన్ని సందేహాలకు నివృత్తి ఇవ్వాలి అనుకుంటున్నానమ్మా. అలాగేనమ్మా. అయితే ముందుగా ప్రముఖంగా ఇప్పుడు వివాహ వ్యవస్థ అమ్మ, చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు మీరు. మన భారతదేశంలో వివాహ వ్యవస్థ అసలు ప్రపంచం అంతా కూడా చేతులెత్తి దండం పెట్టి ఒక కొనియాడేవారు. అవునమ్మా. అటువంటి వివాహ వ్యవస్థ ఇప్పుడు మనమే చూస్తున్నాం, పలుచబడిపోతుంది. అవునమ్మా. అది ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తున్నాము, వచ్చే సంవత్సరం లోపలే మళ్ళీ ఏదో వింటున్నాం, మనకు బాధ అనిపిస్తుంది. ఇది మన భారతదేశమేనా, మన హిందూ వివాహ వ్యవస్థేనా అనిపిస్తుంది. మన వివాహ వ్యవస్థ పలుచబడకూడదు అంటే ఇప్పుడు వచ్చే యువతకు, అలాగే పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటమ్మా? అమ్మ, ముఖ్యంగా చెప్పాలి అంటే మన దేశంలో వివాహ వ్యవస్థ ఇద్దరు వ్యక్తుల మధ్య అనే అభిప్రాయం లేదమ్మా. రెండు కుటుంబాల మధ్య అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఆచార వ్యవహారాలు ఇవన్నీ సమానంగా ఉండడంతో అభిప్రాయ భేదాలు రావు. ఇప్పుడు ఆచార వ్యవహారాలంటే మీరు వేరే పెద్ద పెద్ద విషయాలు ఆలోచించద్దండి. ఒకే వంట ఉంది, కృష్ణా జిల్లా వాళ్ళు ఒకలా చేసుకుంటారు, గోదావరి జిల్లా వాళ్ళు ఒకేలాగా చేస్తారు, గుంటూరు జిల్లా వాళ్ళది మరో రకంగా ఉంటుంది. మీరు కనుక అటు శ్రీకాకుళం పెడితే వేరే రకంగా ఉంటుంది. అందరూ చేసేది అదే వంకాయ కూర, అదే అరటికాయ కూర, కానీ వంటల్లో తేడా ఉంటుంది. ఈ తేడా ఉండేటప్పటికి ఏమవుతుందంటే మాదే బాగుంది అని పుట్టింటిని మెచ్చుకునేటటువంటి పద్ధతి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ తేడా వచ్చింది. లేదా అప్పుడు అత్తగారు కూడా ఏమనొచ్చు అంటే, ఓహో మీ ఇంట్లో ఇట్లా చేస్తారా, మీసారి ఇట్లా చేసి చూద్దామనేటటువంటి వెరైటీ కోసం అలా అనుకుంటే సరిపోయేదానికి ఎవరి ఈగోలు వాళ్ళకు వస్తున్నాయి. ఈ ఈగో ఇంతగా రావడానికి కారణం ఏమిటంటే చాలా పెద్ద వయసు వచ్చాక పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇండివిజువాలిటీ ఎక్కువైపోతుంది. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి చాలా గట్టిగా స్థిరపడిపోయి నేను ఇలాగే ఉంటాను, నేను కొద్దిగా కూడా వంగను, లొంగను, కాంప్రమైజ్ అవ్వను. అవును. ఇది రావడం వల్ల ఏమవుతుందంటే నేనంటే నేననే అభిప్రాయం వస్తుంది. పూర్వకాలం మీరు ఒకసారి గమనించినట్టయితే చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేసేవారమ్మా. దాని గురించి ఒక దురభిప్రాయం ఉంది. చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేశారంటే అయ్యో బాల్య వివాహాలు చేసేసి పిల్లల ఆరోగ్యాలు పాడు చేస్తున్నారా అని. కాదమ్మా, రాకపోకలు, పండగలకి పబ్బాలకి వెళ్ళడాలు రావడాల్లో ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు అవుతాయి, కానీ గార్హపత్య ధర్మం నిర్వర్తించేది మాత్రం యుక్త వయసు వచ్చాకే. అంత చిన్నతనాల్లో ఏం లేదు. సీతాదేవికి 6 ఏళ్లకు 8 ఏళ్లకు పెళ్ళి అయితే తర్వాత 12 ఏళ్లకు కానీ వాళ్ళు సీతారాములు కలవలేదు, ఆ అత్తగారి దగ్గరే ఉండేది ఆవిడ. ఈ లోపల ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం ఉండేది. ఇప్పుడు అట్లా కుదరదు. వాతావరణం మారింది, మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి, తప్పదు. కానీ ఈ మారేటప్పుడు మరీ ముదిరిపోయి బిరుసెక్కేదాకా ఉండకూడదు. అది ఈ సర్దుకోకపోవడం అన్నది పిల్లలలో ఎంత ఉంటుందో గట్టిగా చెప్పాలంటే పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. నా కూతురు కూడా సంపాదిస్తోంది గనక అల్లుడి మాట ఎందుకు వినాలి అనేటటువంటి అభిప్రాయం అమ్మాయి తల్లిదండ్రులకు ఉంటుంది, ముఖ్యంగా తల్లికి ఉంటుంది. ఐఎమ్ సారీ టు సే.
వాస్తవం మాట్లాడుకోవాలి కదా. వాస్తవం మాట్లాడాలి కదమ్మా. అమ్మాయి తల్లి ఏమంటుంది, నేనేదో ఆ రోజుల్లో సంపాదించలేదు కనుక మా అత్తగారు ఎట్లా చెప్తే అట్లా పడున్నాను, నా కూతురికి ఏం కర్మ, సంపాదిస్తోంది అంచేత అత్తగారు నా కూతురు చెప్పినట్టు వినాలి, నా అల్లుడు నా కూతురు చెప్పినట్టు వినాలి అని తల్లి అనుకుంటోంది ఎక్కువగా, తండ్రి కన్నా కూడా. అంతేగాని పరిణామాలు ఆలోచించట్లా. పోనీ ఈ అబ్బాయి తల్లి ఏమన్నా పోనీలే, కోడలు కూడా సంపాదిస్తోంది నా కొడుకుతో పాటు సమానంగా, ఆ పిల్లని కూడా మనం కొడుకుని చూసినంత ముద్దుగా చూద్దామా అంటే నేను మగపిల్లాడి తల్లిని అనేటటువంటి అహంకారం ఈవిడ చూపిస్తుంది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు తగ్గినా సంసారాలు బాగుంటాయి, పట్టింపులు లేకుండా ఉండాలి. ఏ ఇద్దరిలో ఒక్కళ్ళు తగ్గినా బాగుంటుంది. ఇద్దరూ తగ్గట్లేదు, తల్లిదండ్రులు తగ్గట్లేదు, పిల్లలు అంతకంటే తగ్గట్లా. ఏ మాటకు ఆ మాట చెప్పాలమ్మా. అయితే శాడిస్టుల్లా ఉంటున్నారేమో కానీ కొంతలో కొంత మగపిల్లలేనేమేమో అనిపిస్తుంది. కొంతమంది శాడిస్టులు ఉన్నారు, అనుమానం లేదు. కానీ సర్దుకుపోవడంలో కొద్దిగా వాళ్లే ముందుకుంటున్నారా అమ్మాయిల కన్నా అనేటటువంటి అభిప్రాయం కలగక తప్పటం లేదు. ఆడపిల్లలు మాత్రం చాలా భయంకరంగానే ఉంటున్నారమ్మా. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరగడం, చదువు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరిగితే తనకి నచ్చిన పని చేసుకోవచ్చు కానీ సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోమన్నారా? ఆ అవగాహన తల్లిదండ్రులు కల్పించాలి. ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదించావు, బయటికి వెళ్ళి నీకు కావాల్సిన చీర కొనుక్కుంటావు, నగలు కొనుక్కుంటావు, నీకు కావాల్సిన దేశాలకు పెడతావు, ఇష్టం వచ్చినట్టు విహారాలు చేస్తావు, ఇదంతా బాగానే ఉంది. కానీ నీ జీవితం ఏమైంది? అసలైనటువంటి నీ జీవితంలో చిట్ట చివరి దాకా ఉండగలిగినటువంటి తోడుండగలిగినటువంటి ఒక తోడు గురించి ఆలోచించాలి కదా. ఇది అబ్బాయి ఆలోచించాలి, అమ్మాయి ఆలోచించాలమ్మా. ఇద్దరిలో ఒకళ్ళు ఆలోచిస్తే సరిపోదు, ఇద్దరు సర్దుకోవాలి, నిలుస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు ఇంటి పని ఆడవాళ్ళు చేస్తే బయట పని మగవాళ్ళు చేసేవారు. ఇప్పుడు బయట పని కూడా ఆడవాళ్ళు చేసినప్పుడు ఇద్దరు ఇంటి పని చేసుకోవాలనేటటువంటి అవగాహన అబ్బాయిలకు ఉండాలి, అక్కర్లేదా? ఉండాలమ్మా. అది లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతోంది. కనుక ఉద్యోగం చేసి వచ్చి ఇద్దరు ఇంటికి వస్తాం, ఇద్దరూ అలసిపోయి ఒకే టైంకి ఇంటికి వస్తాం. కానీ అబ్బాయి నేను కుర్చీలో కూర్చుని ఫ్యాన్ వేసుకుంటాను, నువ్వు టీ పెట్టు అంటే కొంచెం ఇబ్బందికరమైన విషయం. రోజులు మారాయి. కానీ పోనీ ఆవిడ టీ పెట్టింది అనుకో, ఇతను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి పెట్టి లేదా బిస్కెట్లో స్నాకో తీసుకొచ్చి పెట్టి కలిసి ఇద్దరం తాగుదాం తిందాం అంటే ఉండేటటువంటి ఆ సుఖం అట్లా ఉండదు. కానీ ఇట్లాగే ఉండాలి ఎక్కడికి రిజిడ్ అంటారు, రిజిడ్ అయిపోయారు. స్ట్రాంగ్నెస్ వేరు, రిజిడ్ వేరు. స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు కూడా వంగచ్చు, కానీ రిజిడ్గా ఉన్నవాళ్ళు విరుగుతారు తప్ప వంగరు. ఈ విరగడం అనేది వచ్చింది. అందువల్ల మనం పాశ్చాత్య సంస్కృతి నుంచి నేర్చుకోవలసిన విషయాలు కాక నేర్చుకోకూడని విషయాలు నేర్చుకుంటున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న పంక్చువాలిటీ అంటే సమయపాలన, వాళ్ళు నిమిషం అంటే నిమిషం సరిగ్గా చేస్తారు. అది పాలించట్లేదే. మనం నిజాయితీగా ఉంటారు. ఆ దేశాల్లో ఫ్రాడ్ చిన్న లెవెల్లో జరగదు, చాలా పెద్ద లెవెల్లో జరుగుతుంది తప్ప చిన్న లెవెల్లో ఫ్రాడ్ కానీ లంచాలు ఇవ్వడాలు పుచ్చుకోవడాలు కానీ అక్కడ జరగవు. వాళ్ళకి దేశభక్తి ఉంది. మనకుందా అంటే కవిత్వంలో ఉంది. మనం చక్కగా ఆగస్టు 15న దేశమాత ఫోటో పెట్టేస్తాం, ముందర భరతమాతను పెట్టేస్తాం, కొబ్బరికాయలు కొట్టేస్తాం, అగరొత్తులు వెలిగిస్తాం, బయటికి వెళ్ళి దేశాన్ని అమ్మేస్తాం కదా. కానీ దేశభక్తి అంటే నువ్వు జెండా ఎగరేసావో లేదో తర్వాత, ఆ దేశమాత ఫోటో పెట్టుకున్నావో లేదో తర్వాత, నీ నిజాయితీగా ఉంటున్నావా కదా. ఎవరైనా నీ దేశాన్ని గురించి, నీ జాతి గురించి, నీ సంస్కృతి గురించి, నీ భాష గురించి, నీ ప్రభుత్వాన్ని గురించి, నీ పూర్వ చరిత్రను గురించి చెడ్డమాట మాట్లాడితే నువ్వు వెంటనే వాళ్ళు నోరు మూయించగలుగుతున్నావా లేదా? అట్లా ఉంటే భావి తరాలు కూడా అవే ఫాలో అవుతాయి. మధ్యలో అనేక కారణాలు, ఒకటే అని చెప్పడానికి వీల్లేదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కొన్ని చెప్పుకోవడం బాగుండదు కూడాను, ప్రమాదకరం కూడాను. అవన్నీ చెప్పద్దు. కానీ కారణాలు ఏమైనా పరిస్థితి బాగుండలేదు. కనీసం ఈ తరం వాళ్ళన్నా, కనీసం మీ తరం వాళ్ళు, ఇంకా తర్వాత తరం వేరే మాట, మీ తరం వాళ్ళన్నా తర్వాత తరాన్ని తయారు చేసే పని చేయాలి. ఎందుకంటే మీరు మా పిల్లల వయస్సు, మా మనవాళ్ళు మనవరాళ్ల వయస్సు ఉన్న వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే మా తరం వాళ్ళని మేము చేయలేదు చాలా పనులు. మాకు మా తల్లిదండ్రులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటంలో పడిపోయి చాలా విషయాలు నిర్లక్ష్యం చేశారమ్మా. వాళ్ళ ప్రముఖమైనటువంటి ప్రధానమైన లక్ష్యం ఏమిటి? స్వతంత్రోద్యమం.
దాంతో చాలా విషయాలు పక్కకు పెట్టారు. సంఘ సంస్కర్తలు వాళ్ళు చేసుకొచ్చారు కానీ అది దృష్టిలోకి రాల. అందువల్ల పిల్లల్ని తీర్చిదిద్దడంలో కొంచెం వాళ్ళు అశ్రద్ధ వహించారనే చెప్పాలి. అప్పుడు పరిస్థితులను బట్టి, పరిస్థితుల వల్ల వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు పిల్లలు ఏమన్నా కానీ దేశానికి స్వాతంత్రం రావాలి, వచ్చాక పిల్లలు బాగుపడిపోతారు అనుకున్నారు. ముందు మన దేశం మనకు వచ్చేస్తే, అదే మన స్వతంత్రం మనకు వచ్చేస్తే వాళ్ళని ఎలాగో బాగు చేయొచ్చు అనుకున్నారు. అక్కడికి కొంతమంది మన సనాతన ధర్మాన్ని, మన భారతీయమైనటువంటి భావాలు కలిగినటువంటి హిందూ కాలేజెస్ లాంటివి పెట్టేశారు, హిందూ హై స్కూల్స్ పెట్టారు, ఎన్నో పెట్టారు, విమెన్స్ కాలేజీలు పెట్టారు. ఎన్ని చేశారమ్మా? ఇవన్నీ చేసినా చాలా సరిపోలా. అందువల్ల ఈ బాధ్యత మీ తరం వహించాలి. మా తరం మీకు ఇది ఇవ్వాలి, మార్గనిర్దేశనం చెయ్యాలి. మీరు తర్వాత తరాలని తయారు చేయాలి. మా వంతుగా కూడా మేము చేయాల్సి ఉంది, లేకపోవడం ఏం లేదు. ఇవన్నీ చేస్తేనే ఈ దేశం, ఈ సంస్కృతి బాగుంటుందమ్మా. ఎప్పుడైతే ఇది ఉంటుందో అన్ని విధాలా బాగుంటుంది. కనుక మీరన్న వివాహ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఏం జరుగుతోందమ్మా? ఏం జరుగుతుంది? సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ ఉంటారు. ఎంత భయంకరమమ్మా! తల్లి ప్రేమ ఎంత అవసరమో తండ్రి యొక్క అదుపు చేయడం కూడా అంత అవసరం. రెండూ ఉండాలి కదా. రెండు బాధ్యతలు ఒకళ్ళే వహించాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. ఏదో ఒక బాధ్యత వహించటంలో ఉన్న సులువు రెండు బాధ్యతలు వహించటంలో ఉండదమ్మా. కనుక రెండూ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది. అటు పదార్థం కావాలి, ఇటు చైతన్యం కావాలి, రెండూ ఉండాలి. మన సంస్కృతి అదే చెప్తోంది. పదార్థానికి శివుడు, చైతన్యానికి అమ్మవారు ఇద్దరూ కలిస్తే అర్ధనారీశ్వర తత్వంగా ఉండేది. దాన్ని మర్చిపోతున్నాం. దాన్ని మర్చిపోయి మీరు వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే అసలు ఎన్ని చెప్పాలో తెలియదు. స్త్రీ పురుషులే వివాహం చేసుకోవాలనే దాకా వచ్చారు. ఈ మధ్య డింక్ అనేటటువంటి ఒక కొత్త కల్చర్ మొదలైంది. చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. మీరు యవ్వనంలో ఉన్నారు, ఓపిక ఉంది, పర్వాలా. జ్వరం వస్తే డాక్టర్కి ఫోన్ చేసి మందు తెప్పించుకోగలిగినా లేదా హాస్పిటల్కి వెళ్ళగలిగిన ఓపిక ఉంది. రేపు ఇది ఉంటుందని నమ్మకమా? అప్పుడు కుటుంబం అక్కర్లేదా? అప్పుడు ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత విసుక్కుంటూనో తిట్టుకుంటూనో అమ్మకో నాన్నకో జ్వరం వచ్చిందని గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు ఇంట్లో ఉండాలా అక్కర్లేదా? నా దగ్గర డబ్బుంది, మనుషుల్ని పెట్టుకుంటానంటే వస్తారు, కొన్నాళ్ళు బాగానే చేస్తారు. మనం కదల్లేని పరిస్థితుల్లో మనం నిజంగా చూస్తారా? ఒక స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారా అన్నది నమ్మకం ఎక్కడ లేదు. అంతేనమ్మా. మన దేశం, సంస్కృతి, వీటన్నిటి సంగతి పక్కన పెట్టండి. మన భవిష్యత్తు కోసమన్నా, వ్యక్తిగతమైన భవిష్యత్తు కోసమైనా ఒక కుటుంబం ఉండాలండి. ఖచ్చితంగా ఉండాలి. పోనీ ఇతర దేశాల్లో అంటే అమెరికా లాంటి దేశాల్లో సోషల్ సెక్యూరిటీ కార్డో ఏదో ఇస్తారు, ఇచ్చి ప్రభుత్వం చూసుకుంటూ ఉంటుంది. మన దేశంలో అట్లాంటిది లేదే. మనం దాన్ని ఎందుకు అనుసరిస్తున్నాం? అదేనమ్మా. కొంచెం ఆలోచించాలి. అసలు పెళ్ళిళ్ళల్లోనే, పెళ్లి సందర్భంలోనే చెడిపోయేవి చాలా ఉన్నాయి. 3 నిద్రలు అవ్వకుండా చెడిపోయేవి చాలా ఉన్నాయి. ఏడాది తిరగకుండా చెడిపోయేవి చాలా ఉన్నాయి. అమ్మో జీవితాంతం ఎవరు భరిస్తారు, ఏడాదితో అయిపోయిందమ్మా జీవితం సుఖపడతాం అంటున్నారు. సుఖం అన్న దానికి అర్థం ఏమిటో తెలియకపోవడం వల్ల ప్రాబ్లం. కరెక్ట్ అమ్మా. కానీ సుఖం అనుకుంటున్నారు కానీ ఎంతో బాధను కొని తెచ్చుకుంటున్నారు. అదే సుఖం అన్న దానికి అర్థం తెలియటంలా. అవును, అసలైన నిజమైన సుఖం ఏంటో తెలియక చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. అంతే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పాలియేటివ్ అని చెప్తారు మెడికల్ టెర్మినాలజీలో. ఒక వ్యాధి ఉంటే వ్యాధి నివారణ కాక తాత్కాలిక ఉపశమనం, ఆ ఉపశమనం కోసం ప్రయత్నం చేస్తున్నారే తప్ప వ్యాధి నిర్మూలన కోసం బలంగా అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు కూడా చాలా బలంగా పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం చెప్పాలి. ఈ విధంగా ఫలితాలు ఇలా ఉంటాయి, జాగ్రత్త, ఇది వ్యవస్థ. ఎంతమంది ఎలా పోన్లే అమ్మా ఎందుకు వచ్చింది, ఎందుకు కష్టపడతామని చెప్పేవాళ్ళే ఉన్నారు, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అయినా సర్దుకోవాలి, పర్వాలేదు అని ఇంకా దానికి చెప్పదలుచుకుంటే కర్మ సిద్ధాంతం జోడించవచ్చు, సనాతన ధర్మం గురించి జోడించవచ్చు. ఇవన్నీ ఏమన్నా జోడించినా జోడించకపోయినా కనీసం అవన్నీ పక్కన పెట్టండి, ఆధ్యాత్మికత పక్కన పెట్టండి, సంస్కృతి సంప్రదాయాల పక్కన పెట్టండి. మీ భవిష్యత్ ఏమిటి, మీరు ఎలా ఉంటున్నారన్న సంగతి అన్నా చెప్పాలి కదమ్మా. అవునమ్మా. ఇప్పుడు మనం అమ్మ మాటల ద్వారా వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే మనం పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, అట్లాగే
మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎంతవరకు సక్రమంగా నిర్వర్తించాలి అని అమ్మ మాటలో వివరంగా చెప్పారు. మనం కూడా తెలుసుకున్నాం. మనం భావితరాలకు అంటే మన పిల్లలకు పెళ్ళిళ్ళు చక్కగా నిలవాలంటే మన పిల్లలకు మనం సలహా చెప్పడమే కాదు, వారి పిల్లల్ని కూడా ఎలా పెంచాలో అమ్మ మాటల్లో తెలుసుకున్నాం కదా. మనమందరం కూడా ఇవన్నీ ఫాలో అయ్యి మన వివాహ వ్యవస్థ మళ్ళీ పూర్వకాలంలో లాగా బలపడాలి అని నమ్మకంతో ఆశతోనూ ఉందామండి.